ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 అక్టోబర్ మాసం మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది? పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల యందు జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. రాస్య అధిపతి గురు భగవానుడు. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే ఈ అక్టోబర్ మాసం మీనరాశి వారికి సూర్యుడు మాసమంతా ప్రతికూలము, కుజుడు మాసమంతా ప్రతికూలము, బుధుడు మాస ప్రథమార్థం ప్రతికూలము, అక్టోబర్ 10 నుంచి అనుకూలము, శుక్రుడు ఈ మాసమంతా అనుకూలము, సర్వదా శుభప్రదం. సూర్య కుజులు సరిగా లేరు. మీరు ఇక్కడ ముందుగా తెలుసుకోవలసినది ఏమిటంటే ఇవి సాధారణ గోచార ఫలితాలు. ఇది అందరికీ ఒకేలా జరగాలని లేదు, కనుక ఆందోళన అనవసరం. ఎందుకంటే ప్రతి వ్యక్తి జన్మజాతకం వేరుగా ఉండును. మీ రాశి కుంభం అయితే మీ లగ్నం వేరుగా ఉంటుంది కదా. ఉదాహరణకు మీది వృషభ లగ్నం, కుంభరాశి అనుకుందాం. అప్పుడు లగ్న ఫలితాలు రాశి ఫలితాలను సరిపోల్చి మీ ఫలితాలను అన్వయించుకోవాలి. ఇది తెలియక చాలామంది తికమక పడుతుంటారని గమనించగలరు. కావున గ్రహ బాధలు తొలగుటకు ఆ మాసంలోని దోషప్రదమైన గ్రహమునకు పరిహారం చేసుకున్న శ్రేయస్కరం. మీకు జరగబోయే మంచి కనుక చూసినట్లయితే మీనరాశి స్త్రీ పురుషులకు ఈ అక్టోబర్ మాసం శుక్ర బలముచే మీకు ఆకస్మిక ధనలాభం అనేది సిద్ధించును. తద్వారా మీ సమస్యలు కొన్ని పరిష్కారమగును. బంధు సుఖము కలదు, ఇష్టసిద్ధి నెరవేరును, వస్త్రలాభములు కలవు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. దాన ధర్మాలు చేస్తారు. వివాహ విదేశీ ప్రయత్నాలు చాలా ముమ్మరమవుతాయి. నూతన వస్తువులు, నూతన వాహనము కొనుగోలు చేస్తారు. ఆలయాలకు వెళ్తారు. పుణ్య కార్యక్రమాలు చేస్తారు. శుభవార్తలను వింటారు. కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి. దైవ కార్యక్రమాల పట్ల అధిక ఆసక్తిని మీరు కనబరుస్తారు. అయితే ఈ మాసం ఈ రాశి వారికి ప్రథమార్థంలో కుజుని అర్ధాష్టమ సంచారం దోషప్రదం కనుక అందరిలో కాకపోయినా కొంతమందిలో మిత్రద్రోహం జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మీరు ఇతరులచే మోసగింపబడుట వంటిది జరుగును. కనుక జాగ్రత్తగా వ్యవహరించగలరు. ఈతి బాధ సమస్యలు ఉంటాయి. కొన్ని కార్యాల్లో విఘ్నములు వస్తాయి. స్పెక్యులేషన్ చేసేవారికి నష్టాలు వస్తాయి. మానసిక ఆందోళన ఉంటుంది. బుద్ధి చాంచల్యం కూడా కలుగును. కలత్ర విరోధం అనగా మీ భార్య లేక భర్తతో మనస్పర్ధలు, తద్వారా మనోదుఃఖము, మనశ్శాంతి పెద్దగా ఉండదు. ప్రతిరోజు ఏదో ఒక సమస్యలా అనిపించును. ఇవన్నీ ప్రథమార్థం జరుగును. ద్వితీయార్థంలో కొంతమేర అనుకూలించును. మీరు అనుకున్న పనులను సాధించెదరు. ఆదాయమైతే బాగుంటుంది. మిత్రుల సహాయ సహకారాలు మీకు లభించును. ఆరోగ్యపరంగా ముఖ్యంగా మీనరాశి స్త్రీ పురుషులు ఈ అక్టోబర్ మాసం ఆరోగ్యపరంగా గుండె, ఊపిరితిత్తులు, ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. కనుక ఆరోగ్యపరంగా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఇతరులచే మోసపోకుండా మీరు కొంత అలర్ట్గా ఉండగలరు. చక్కటి పరిహారం కొరకు మీనరాశి స్త్రీ పురుషులు ఈ అక్టోబర్ మాసం ప్రథమార్థంలో అర్ధాష్టమ కుజదోష సంచారం ఉన్నందువల్ల మీరు కుజునికి అధిష్టాన దేవతైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ఏదైనా ఒక మంగళవారం నాడు సందర్శించి స్వామి ముందు నిలబడి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించి స్వామికి పాలాభిషేకం చేపించినట్లయితే మీకున్న సాధక బాధలు, ఈతి బాధలు, గ్రహదోషాలు నశించి మీకు సకల శుభములు చేకూరును. సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం, శుభం.
సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.